Welcome to Listen and Learn Telugu. In a town, there was a girl named Maya. She was 10 years old. ఒక పట్టణంలో మాయ అనే అమ్మాయి ఉండేది. ఆమెకు 10 సంవత్సరాలు. She and her younger brother Ili opened a lemonade stand outside their house. ఆమె మరియు ఆమె తమ్ముడు ఎలి వారి ఇంటి బయట ఒక లెమనేడ్ స్టాల్ పెట్టారు. It was hot, and Maya placed some homemade cookies on a tray. వాతావరణం వేడిగా ఉంది. మాయ ఇంట్లో తయారు చేసిన కుకీలు ట్రేపై పెట్టింది. After 3 hours, only 2 people had stopped by. 3 గంటల తర్వాత 2 వ్యక్తులు మాత్రమే ఆగారు. Maybe we should stop, said Ili, looking bored. బహుశా మనం ఆపాలి అని ఎలి విసుగుగా చూస్తూ అన్నాడు. No, said Maya. Mom says successful people never give up. No, అంది మాయ. అమ్మ చెబుతుంది విజయవంతులెప్పుడూ వదలుకోరని. She drew a big yellow sun on their sign to make it brighter. ఆమె వారి బోర్డుపై పెద్ద పసుపు రంగు సూర్యుడిని గీసింది. Mr. Jenkins walked by. Not many customers, he asked kindly. మిస్టర్ జెంకన్స్ అటుగా నడిచారు. ఎక్కువ మంది కస్టమర్లు లేరా అన్నారు. Maya gave a small smile. Not very good today, she said. మాయ చిన్నగా నవ్వింది. ఈరోజు అంత బాగాలేదు అంది. Try the park, he said. More people walk there. పార్క్లో ప్రయత్నించండి ఆయన అన్నాడు. ఎక్కువ మంది అక్కడ నడుస్తారు. The next morning, Maya and Ili moved their stand to Maple Park. తర్వాతి ఉదయం మాయా మరియు ఎలి వారి స్టాల్ను మేఫిల్ పార్క్కి మార్చారు. By lunchtime, they made $15. Both kids were happy and full of energy. మధ్యాహ్న భోజన సమయానికి వారు $15 సంపాదించారు. ఇద్దరూ చాలా ఆనందంగా మరియు ఉత్సాహంగా ఉన్నారు. But then, suddenly, dark clouds filled the sky. అయితే ఒక్కసారిగా ఆకాశాన్ని నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. It started to rain, and their sign fell apart. వర్షం పడటం మొదలైంది మరియు వారి గుర్తు విరిగిపోయింది. Ili looked sad. Let's just go home, he said. ఎలి విచారంగా కనిపించాడు. ఇంటికి వెళ్దాం పద అన్నాడు. But Maya had another idea. She ran to the nearby community center. కానీ మాయాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఆమె దగ్గరలోని కమ్యూనిటీ సెంటర్కి పరుగెత్తింది. Can we sell lemonade under your awning, please? Our sign got ruined in the rain. Maya asked the manager, Mrs. Garcia. మేము మీ షెడ్డు క్రింద లెమనేడ్ అమ్మొచ్చా? మా బోర్డు వర్షంలో పాడైంది. మాయా మేనేజర్ మిసెస్ గాసియాను అడిగింది. Mrs. Garcia smiled. Sure, just save me some lemonade. మిసెస్ గాసియా నవ్వుతూ, ఖచ్చితంగా, నాకు కొంత లెమనేడ్ ఉంచండి అంది. The kids set up under the awning. పిల్లలు షెడ్డు క్రింద సెటప్ చేసుకున్నారు. Maya added mint leaves to the lemonade to make it extra tasty. మాయా లెమనేడ్లో పుదీనా ఆకులు వేసింది, రుచి ఎక్కువ కావడానికి. Ili learned how to give people the right change. ప్రజలకు సరైన మార్పు ఎలా ఇవ్వాలో ఎలి నేర్చుకున్నాడు. More people came, and sales got better. ఎక్కువ మంది వచ్చారు, అమ్మకాలు మెరుగయ్యాయి. One day, a blogger named Sarah came by. ఒకరోజు సారా అనే బ్లాగర్ వచ్చింది. She was a local blogger who wrote about cool things in the neighborhood. ఆమె ఒక స్థానిక బ్లాగర్,
ఆమె తన పరిసరాల్లోని మంచి విషయాల గురించి రాస్తుంది. She took pictures and shared their story online. ఆమె ఫోటోలు తీసి వారి కథని ఆన్లైన్లో పంచుకుంది. Soon, many people came to taste their secret lemonade. తక్కువ సమయంలోనే చాలామంది వారి సీక్రెట్ లెమనేడ్ రుచి చూడడానికి వచ్చారు. By the end of summer, Maya and Illy had saved $327. వేసవికాలం చివరికి మాయా మరియు ఎలి $327 ఆదా చేశారు. Maya bought the shiny red bike she always wanted. మాయా ఎప్పటినుంచి కోరుకుంటున్న రెడ్ బైక్ కొనుగోలు చేసింది. Illy used his part for a science camp he dreamed of attending. ఇలీ తన వాటాను అతను కలలు కన్న సైన్స్ కాంప్కి ఉపయోగించాడు. On the last day of their lemonade stand, they packed everything up. వారి లెమనేడ్ స్టాల్ చివరి రోజు వారు అన్నింటినీ సర్దారు. Maya looked at her brother and smiled. See, this is what happens when we don't give up. మాయా తన తమ్ముడిని చూసి నవ్వింది. చూసావా, మనం వదులుకోకపోతే ఇలానే జరుగుతుంది. Illy nodded and grinned. He said, next summer, let's sell ice cream too. ఎలి తల ఊపుతూ నవ్వాడు. వచ్చే వేసవిలో మనం ఐస్ క్రీం కూడా అమ్ముదాం అన్నాడు. Now listen to the story in Telugu without subtitles. ఒక పట్టణంలో మాయ అనే అమ్మాయి ఉండేది. ఆమెకు 10 సంవత్సరాలు. ఆమె మరియు ఆమె తమ్ముడు ఎలి వారి ఇంటి బయట ఒక లెమనేడ్ స్టాల్ పెట్టారు. వాతావరణం వేడిగా ఉంది. మాయ ఇంట్లో తయారుచేసిన కుకీలు ట్రేపై పెట్టింది. 3 గంటల తర్వాత 2 వ్యక్తులు మాత్రమే ఆగారు. బహుశా మనం ఆపాలి అని ఎలి విసుగుగా చూస్తూ అన్నాడు. నో, అంది మాయ. అమ్మ చెబుతుంది విజయవంతులెప్పుడూ వదలుకోరని. ఆమె వారి బోర్డుపై పెద్ద పసుపు రంగు సూర్యుడిని గీసింది. మిస్టర్ జెంకన్స్ అటుగా నడిచారు. ఎక్కువ మంది కస్టమర్లు లేరా అన్నారు. మాయ చిన్నగా నవ్వింది. ఈరోజు అంత బాగాలేదు అంది. పార్క్లో ప్రయత్నించండి ఆయన అన్నాడు. ఎక్కువ మంది అక్కడ నడుస్తారు. తర్వాతి ఉదయం మాయా మరియు ఎలి వారి స్టాల్ను మేఫిల్ పార్క్కి మార్చారు. మధ్యాహ్న భోజన సమయానికి వారు $15 సంపాదించారు. ఇద్దరూ చాలా ఆనందంగా మరియు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఆకాశాన్ని నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం పడటం మొదలైంది మరియు వారి గుర్తు విరిగిపోయింది. ఎలి విచారంగా కనిపించాడు. ఇంటికి వెళ్దాం పద అన్నాడు. కాని మాయాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఆమె దగ్గరలోని కమ్యూనిటీ సెంటర్కి పరుగెత్తింది. మేము మీ షెడ్డు క్రింద లెమనేడ్ అమ్మొచ్చా? మా బోర్డు వర్షంలో పాడైంది మాయా మేనేజర్ మిసెస్ గాసియాను అడిగింది. మిసెస్ గాసియా నవ్వుతూ, ఖచ్చితంగా, నాకు కొంత లెమనేడ్ ఉంచండి అంది. పిల్లలు షెడ్డు క్రింద సెటప్ చేసుకున్నారు. మాయా లెమనేడ్లో పుదీనా ఆకులు వేసింది, రుచి ఎక్కువ కావడానికి. ప్రజలకు సరైన మార్పు ఎలా ఇవ్వాలో ఎలి నేర్చుకున్నాడు. ఎక్కువ మంది వచ్చారు. అమ్మకాలు మెరుగయ్యాయి. ఒకరోజు సారా అనే బ్లాగర్ వచ్చింది. ఆమె ఒక స్థానిక బ్లాగర్. ఆమె తన పరిసరాల్లోని మంచి విషయాల గురించి రాస్తుంది. ఆమె ఫోటోలు తీసి వారి కథని ఆన్లైన్లో పంచుకుంది. తక్కువ సమయంలోనే చాలామంది వారి సీక్రెట్ లెమనేడ్ రుచి చూడడానికి వచ్చారు. వేసవికాలం చివరికి మాయా మరియు ఎలి $327 ఆదా చేశారు.
మాయా ఎప్పటినుంచి కోరుకుంటున్న రెడ్ బైక్ కొనుగోలు చేసింది. ఎలీ తన వాటాను అతను కలలు కన్న సైన్స్ కాంప్కి ఉపయోగించాడు. వారి లెమనేడ్ స్టాల్ చివరి రోజు, వారు అన్నింటినీ సర్దారు. మాయా తన తమ్ముడిని చూసి నవ్వింది. చూసావా, మనం వదులుకోకపోతే ఇలానే జరుగుతుంది. ఎలి తల ఊపుతూ నవ్వాడు. వచ్చే వేసవిలో మనం ఐస్ క్రీం కూడా అమ్ముదాం అన్నాడు. Have you ever tried to run a small business as a kid? Tell us your story in comments. Please like, share, and subscribe our channel for more stories.